ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు, భయాందోళనలు చెందుతున్నారు. పోలీసులేనా ఇలాగా ప్రవర్తిస్తున్నది? అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి కొమ్ముగాయటం, పై అధికారులు చెప్పినట్లు వినటం ఇవన్నీ కూడా సహజమే. కానీ మితిమీరిన అహంకారంతో మనం ఏం మాట్లాడుతున్నాం? స్పృహలో ఉండి మాట్లాడుతున్నామా, స్పృహలో లేకుండా మాట్లాడుతున్నామా? మనం ఇండియన్ పోలీస్ డ్రెస్ వేసాము. పోలీస్ డ్రెస్ వేసినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. మన నెత్తినున్న మూడు సింహాలకి దానికి ఒక గౌరవం ఉంటుంది. కానీ మనం యూనిఫామ్లో ఉండి కూడా మనం ఎలా మాట్లాడుతున్నామో, ప్రజలతో మాట్లాడుతున్నామో మనం అనే స్పృహ లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితిని తలపిస్తూ ఉంది. ఈరోజు పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించకుండా ప్రజల్ని దోషులుగా, ముద్దాయిలుగా చూస్తూ వాళ్ళకు కల్పించాల్సిన హక్కుల్ని, హక్కుల నుండి వాళ్ళని ఎలాగైతే కాపాడాలో వాటినన్నింటినీ మర్చిపోయి పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది అంటే, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో ఒక పోలీసు అధికారి ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఈ వీడియో మీరందరూ కూడా చూడండి. కాల్చి పడేస్తా నా కొడక, ఇక్కడ ఏమనుకుంటున్నావు? ఇక్కడ ఉన్నది యూనిఫామ్ ఇక్కడ అంటున్నాడు. ఒక పోలీస్ అధికారి ప్రజలతో మాట్లాడాల్సిన తీర ఇది. ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడకు ప్రజలు వచ్చారు. అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా రావటం జరిగింది. అది ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే రాలేదు, రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చారు. నువ్వు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజలను ఉద్దేశించి కాల్చి పడేస్తా నా కొడక, ఇక్కడున్నది యూనిఫామ్ ఇక్కడ. ఇంత అహంకారపూరిత మాటలు ఎలా వస్తాయి ఒక పోలీస్ అధికారికి? ఈరోజు ఆ పోలీస్ అధికారి ఇంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే, రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులు ఈరోజు వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పించకుండా ఏ దారిలో వెళ్తున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? నిజంగా ఇది అరాచకపు పాలన, నియంతృత్వపు పాలన ఎలా ఉంటుందో, నియంతృత్వ పాలనకు మించి ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన, పోలీస్ అధికారుల తీరు ఉందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి పరిపాలన చూస్తే ప్రజలలో ఎప్పటికైనా ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి. ఇలాంటి నియంతృత్వ పాలన, ప్రజల్ని అణిచివేయాలి, తొక్కివేయాలి అనే ధోరణి ఎప్పుడైతే అధికారుల్లో, ప్రభుత్వంలో వస్తుందో అప్పుడే ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. ప్రజల నుండి ప్రభుత్వాలపైన వ్యతిరేకత వస్తుంది, అధికారులపైన వ్యతిరేకత వస్తుంది. వీళ్ళు మనకు రక్షణ కల్పించలేదు కదా, మనల్ని శిక్షిస్తున్నారు అనే భావన వాళ్ళలో మొదలైతే ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుంది. ఆ తిరుగుబాటు మొదలైన రోజు ప్రభుత్వాలు ఉండవు, అధికారులు ఉండవు. జరగాల్సిన నష్టం చాలా ఎక్కువగా జరిగిపోతుంది. అది అధికారులు గుర్తించుకోవాలి, అది ప్రభుత్వాలు గుర్తించుకోవాలి. భారత ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించింది. ఆ హక్కులు కాపాడాల్సింది పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఆ హక్కులు కాపాడాలి. పోలీసు వ్యవస్థ ఉన్నదే ప్రజలకు రక్షణ కల్పించడానికి, భారత రాజ్యాంగంలో వాళ్ళకున్న హక్కులను కాపాడడానికి. హక్కులను కాపాడకుండా వాళ్ళపై దురుచుగా మాట్లాడటం, నోటుకొచ్చినట్లు అహంకారపూరిత మాటలు, వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం చాలా చాలా భయానక పరిస్థితులు భవిష్యత్తులో అయితే ప్రజల నుండి చూడాల్సి వస్తుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను.